హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. షేర్ చేయడము మర్చిపోకండి. నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. ఫిబ్రవరిలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. బయటకు పోతే కళ్ళు జిగేలమంటున్నాయి ఎండకి. అంత ఎండ ఎక్కువగా ఉంది. సమ్మర్ వచ్చిందంటే చాలు మనము పచ్చి పులుసు, పప్పుచారు, రసం ఇలాంటివే తింటాం కదా. కూరగాయలు ఎక్కువ తినలేం కదా. నేను ఈరోజు టమాటా పప్పు చేసి చూపిస్తున్నానండి. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. 1.5 కప్పు వరకు ఒక గిన్నెలో వేసేసుకొని మంచిగా కడిగి ఒక గిన్నె వరకు వాటర్ని వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పప్పు గిన్నెను పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. పైనంతా ఇలా చూడండి, మూత తీసాక పప్పు పొంగడానికి వస్తుంది కదా. పైనంతా నురగ వస్తుంది. నురగనంతా తీసేయాలి, లేదంటే పప్పు త్వరగా స్మెల్ వచ్చేస్తుంది. నురగ ఉంటే నురగ ఏం లేకుండా పప్పును మంచిగా ఉడికించుకోవాలి. పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. టమాటా ముక్కలు, ఉప్పు, ఆయిల్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను పసుపుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 1/2 kg వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, మొత్తము వేసేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూను ఉప్పుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. మనకి టమాటా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పులో వేసేసుకోవాలి. చూడండి, టమాటా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనము ఉడికించిన పప్పు పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని మనము టమాటా కర్రీనంతా పప్పులో వేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే టమాటా పప్పు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అవసరమైతే మీరు కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఇలాగే చేసేసుకోవచ్చు. నేను కరెక్ట్గా సరిపోయింది నాకు. మరీ ఎక్కువగా లూజ్ లేదు, మరీ ఎక్కువగా గట్టిగా లేదు. నేను ఇది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. నేను టమాటా పప్పుని ఇలాగే చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్లో పోసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో పెసరపప్పు టమాటా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. అద్దిరిపోతుంది. పూరీలోకైనా, రోటీలోకైనా, బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉండే టమాటా పెసరపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పుదీనాతో గార్నిష్ చేసి చూపిస్తున్నాను. చూడండి, అద్దిరిపోతుంది. నేను చేసిన టమాటా పెసరపప్పు వీడియో మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.